నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం సరికొత్త ఇల్లు తెచ్చానండి. ఇది వచ్చేసి కొత్త హౌస్ అండి. మనకి నా వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న కోరిక ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. చాలామంది స్కిప్ చేసి చూస్తున్నారు. స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇల్లు మొత్తం డీటెయిల్స్ మొత్తం ఎండ్ వరకు చెప్తాను, అర్థమవుతుందండి. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. అది కాకుండా ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుతున్నాను. చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమని నేను కోరుతున్నాను అండి. ఇది వచ్చేసి మనకి బోడుప్పల్లో ఉందండి, నియర్ టు బంగారు మైసమ్మ టెంపుల్ అండి. మనకి బంగారు మైసమ్మ టెంపుల్కి చాలా దగ్గర. ఇది వచ్చేసి ఇంటి ముందు లొకేషన్ కూడా చాలా బాగుంటుంది, మంచి లొకేషన్లో ఉందండి హౌస్ వచ్చేసి. ఇక్కడంతా మనకి ఏమంటారు ఇంటి ముందు లొకేషన్ వచ్చేసి మనకి చాలా బాగుంటుంది, మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి హౌస్ వచ్చేసి. ఇక్కడ వచ్చేసి చాలా మంచి లొకేషన్ అండి. అక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. మనకి హౌస్ కూడా అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి ఇక్కడ అన్ని. చూడండి హౌసెస్ అయితే చాలా మంచి హౌసెస్ ఉన్నాయి ఇక్కడ అన్ని. ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 30 feet రోడ్ ఇచ్చారు. ఇదంతా 30 feet రోడ్ ఉందండి. రోడ్ శాంక్షన్ అయి ఉంది ఆల్రెడీ. దీనికి డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉంది, వాటర్ కనెక్షన్ కూడా ఉంది. అది కాకుండా బోర్ కనెక్షన్ కూడా ఉంది, సంప్ కనెక్షన్ కూడా, మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి. మనకి మున్సిపల్ వాటర్ కనెక్షన్ పైప్ లైన్ కూడా ఇక్కడ బయటనే ఉందండి. మనకి ఇల్లు వచ్చేసి మనకి 197 square yards అండి. మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 36 వచ్చేసి ఫ్రంట్ రోడ్ ఫేసింగ్ అండి. లోపలికి వచ్చేసి 49.6 అండి. మనకి ఇంటి ముందు 30 feet రోడ్, G+1 కింద 2 BHK ఇచ్చారు, పైన 3 BHK ఇచ్చారండి. మనకి కార్ పార్కింగ్ వచ్చి కార్ పార్కింగ్ దగ్గరకు వచ్చేసరికి 3 కార్ పార్కింగ్స్ పడతాయి అండి. మనకి 3 కార్ పార్కింగ్. బైక్స్ వచ్చేసి అన్లిమిటెడ్ అండి, ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు, ఏం టెన్షన్ లేదు. మనకి ప్రజెంట్ వచ్చేసి ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇంట్లోకి ఎంటర్ అయ్యే ముందు చిన్నది ఏంటిదంటే పని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఎలివేషన్ చూడండి, ఎంత మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడో. ఎలివేషన్ కూడా చాలా బాగుంటుంది. కన్స్ట్రక్షన్ విధంగా కూడా చూసారు, క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ క్వాలిటీ మెయింటైన్ చేశారండి. మనకి క్వాలిటీ విధంగా కూడా చాలా బాగుంది. ప్రజెంట్ వచ్చేసి ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇంట్లోకి ఎంటర్ అయ్యే ముందు ఇది పార్కింగ్ ఏరియా చూడండి. పార్కింగ్ ఏరియా వచ్చేసి చాలా బాగుంది, మంచి ర్యాంప్ ఇచ్చారండి. మనకి చాలా మంచి నీట్ ర్యాంప్ కూడా ఇచ్చాడు. ర్యాంప్ చూడండి, ర్యాంప్ కూడా చాలా మొత్తం గ్రానైట్ వర్క్ అండి. మనకు కనిపించేంత గ్రానైట్ వర్క్. ఇది ఎదురుగా వచ్చేసి అంత గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మొత్తం గ్రౌండ్లో ఉన్నామండి. కార్ పార్కింగ్ ఏరియాలో పార్కింగ్ ఏరియా మొత్తం గ్రానైట్ వర్క్ ఇచ్చారండి. మనకి గేట్లోకి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి స్టెప్స్ ఇచ్చారు. స్టెప్స్ పక్కనే చిన్న వాష్ ఏరియా కూడా ఇచ్చారు. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. పార్కింగ్లో చూడండి ఎంత పెద్ద పార్కింగ్ ఇచ్చారో, చాలా పెద్ద పార్కింగ్ ఏరియా ఇచ్చారండి. ఇదంతా పార్కింగ్ ఏరియా. మనకి 3 కార్స్ పడతాయండి. అక్కడ 2 కార్స్ అక్కడ సైడ్, ఇక్కడ ఒక 1 కార్ పడుతుందండి. అది కాకుండా దీనిపైనకి వచ్చేసరికి మన కార్ పార్కింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి. ఇదంతా పీవీసీ అండి. మనకి వర్క్ కూడా చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచిగా మెయింటైన్ చేశారండి. అది కాకుండా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి పెయింటింగ్ వచ్చేసి ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయిందండి. ఇంకో కోట్ పెయింటింగ్ ఉంది. కొంచెం ప్లంబర్ వర్క్, ఎలక్ట్రిషియన్ కొంచెం పెయింటింగ్ ఉందండి. మీకు ఓకే అనుకుంటే రిజిస్ట్రేషన్ లోపు మీకు ఏమేమి పనులు అన్నీ కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తారండి. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసరికి మంచి టైల్స్ వర్క్ ఇచ్చారు. ఇదంతా టైల్స్ వర్క్ అండి. మనకి డోర్ కూడా చాలా మంచి డోర్, ఇండియన్ టేక్ డోర్ ఇచ్చారు. కింద 2 BHK ఇచ్చారు, పైన 3 BHK ఇచ్చాడు. ప్రజెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు సెట్ బ్యాక్ చూపిస్తాం. సెట్ బ్యాక్ చూడండి. సెట్ బ్యాక్ వచ్చేసి మనకి ఒక మనిషి ఈజీగా పట్టొచ్చు అండి. ఒక మనిషి ఈజీగా పట్టొచ్చు. చూడండి, నేను ఈజీగా వెళ్తున్నాను అండి లోపలికి. సెట్ బ్యాక్లోనే వెళ్తున్నాను. ప్రజెంట్ వచ్చేసి అంతా సెట్ బ్యాక్ అండి. మీరు చూసేది సెట్ బ్యాక్ వచ్చేసి చాలా మంచి సెట్ బ్యాక్ ఇచ్చాడు. ఒక మనిషి ఈజీగా పట్టే అంత ప్లేస్ ఉందండి మనకి. చూడండి, అంతా సెట్ బ్యాక్ అండి. కనిపించేది సెట్ బ్యాక్ చూడండి, ఒక మనిషి ఈజీగా పట్టొచ్చు అండి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్, మనకి బ్యాక్ సైడ్ వ్యూ అండి. మీకు కనిపించేంత బ్యాక్ సైడ్ వ్యూ. ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. మనకి అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి ఇక్కడ. చూడండి, లొకేషన్ కూడా చాలా మంచి లొకేషన్లో ఉన్నామండి. హౌస్ వచ్చేసి మనం ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం. గ్రౌండ్ ఫ్లోర్లో వ్యూ ఎంటర్ అవుతున్నామండి. చూపిస్తాను వ్యూ ఎలా ఉంటుందో. ఫస్ట్ ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ ఇప్పిస్తాను మీకు వచ్చేసి. ప్రజెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో వ్యూ ఇప్పిస్తానండి. గ్రౌండ్ ఫ్లోర్లో వ్యూ వచ్చేసి మీకు 2 BHK మంచి కన్స్ట్రక్షన్ ఇచ్చారండి. వర్క్ కూడా చాలా బాగుంది. చూడండి, పార్కింగ్ ఏరియా మంచి ఎల్ షేప్లో వచ్చిందండి. ఇలా ఎల్ షేప్లో వచ్చింది. మనకి 3 కార్ పార్కింగ్స్ పడతాయి, బైక్స్ కూడా పడతాయి. మనకి బోర్ కనెక్షన్ ఉంది, సంప్ కనెక్షన్ ఉంది. ఇది బోర్ అండి, ఈ సంప్ అండి. మనకి 7,000-5,000 లీటర్స్ వరకు ఉంటుంది. మెయిన్ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసాము. ఇది ప్రజెంట్ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్లో మనకి డోర్స్ కూడా చూడండి, గ్లాసెస్ ఇచ్చారు, గ్రిల్స్ కూడా ఇచ్చారు. మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఇండియన్ టేక్ డోర్ అండి. మనకి డోర్ కూడా చాలా పెద్దగా ఉంది, బాగుంది. చాలా మంచి నీట్ డోర్ ఇచ్చారండి. అంతా డోర్ చూడండి, డోర్ కూడా చాలా బాగుందండి. ప్రజెంట్ వచ్చేసి మీరు చూసే వచ్చేసి హాల్ వర్క్ అండి. ఇది హాల్ కమ్ డైనింగ్ హాల్ అండి. హాల్ కమ్ డైనింగ్ హాల్. చూడండి, వర్క్ కూడా చాలా బాగుంది, మంచి కన్స్ట్రక్షన్ ఇచ్చారండి. మీకు ఫాల్ సీలింగ్ వర్క్ చూపిస్తాను నేను. ఈ హాల్లో ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. ఇక్కడ పూజ గది, పూజకి స్టోర్ అన్నట్టు చిన్న పూజకు కూడా ప్లేస్ ఇచ్చారండి. మనకి ఇది పూజ ప్లేస్ అండి. మనకి కన్స్ట్రక్షన్ క్వాలిటీ చూడండి, మీకే అర్థమవుతుంది. చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. అది కాకుండా ప్రతి ఒక్క విండోకి గ్రానైట్ వర్క్ ఇచ్చారండి వీళ్ళు. ప్రతి ఒక్క విండోకి గ్రానైట్ వర్క్ ఇచ్చారు, గ్రిల్స్ కూడా ఇచ్చారు. డోర్స్ కూడా అయిపోయారండి, ఫిక్సింగ్ అయిపోయా. చూడండి, డోర్స్ కూడా అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ హాల్ కమ్ డైనింగ్ హాల్ అండి. ఇక్కడ చిన్న ఆర్చ్ పెట్టుకుంటే మధ్యలో అక్కడ డైనింగ్ హాల్ అవుతుంది, ఇక్కడ హాల్ అవుతుంది అండి. ఈ ప్లేస్లో వచ్చేసరికి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు.
చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఎంత మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారో. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు ఇక్కడ. దీని ఆపోజిట్లో వచ్చేసి మనకి కిచెన్ అండి. ఇక్కడ ఇది వచ్చేసి కిచెన్ వర్క్ ఇచ్చింది. కిచెన్ చూడండి ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఎల్ షేప్లో ఓపెన్ కిచెన్ ఇచ్చాడు. ఓపెన్ కిచెన్లో కూడా ఇద్దరు మనుషులు పట్టేంత ప్లేస్, మంచి విశాలమైన ప్లేస్ ఇచ్చాడండి మనకి. చూడండి షెల్ఫ్స్ కూడా ఇచ్చాడు ఇక్కడ. అది కాకుండా మనకి ఇది కూడా బాగుందండి మనకి. ఇక్కడ పైన సర్జరీ ఇచ్చాడు. ఇక్కడ కూడా చూడండి మనకి ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. మంచి కన్స్ట్రక్షన్ ఇచ్చాడండి మనకి. ఇది కూడా చాలా బాగుందండి మనకి. పైప్ కనెక్షన్స్ ప్లంబర్ కూడా అయిపోయిందండి. చాలా మ్యాక్సిమం వర్క్ అంతా అయిపోయింది. ఏదైనా కొంచెం కొంచెం వర్క్ ఉంటే క్లియర్ చేసిస్తారండి. ఇది వచ్చేసి మనకి వాష్ బేసిన్ కూడా ఇచ్చారు ఇక్కడ. దీని ఆపోజిట్కి వచ్చేసరికి ఇక్కడ 2 బెడ్రూమ్స్ ఇచ్చాడండి. 2 బెడ్రూమ్స్ ఇచ్చాడు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వెళ్దాం మనం. చిల్డ్రన్ బెడ్రూమ్స్ కూడా ఇంత బాగుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చెప్పాను, ప్రతి ఒక్క విండోకి మనకి గ్రైండర్ వర్క్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత బాగుందో. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుందండి మనకి. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్గా ఇచ్చారు. చూడండి ఎంత వర్క్ ఎంత బాగుందో. చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా. వైట్ కోట్ ఒక పెయింట్ అయిపోయిందండి మనకి. ఏమైనా కలర్స్ చేంజెస్ కావాలని కూడా చేంజ్ చేసుకోవచ్చు. మనకి బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉన్నట్టు, పెద్దగానే కనిపిస్తుంది అండి నాకైతే. చాలా పెద్ద సైజులోనే ఉన్న బెడ్రూమ్ సైజెస్ కూడా డబుల్ కాట్ మంచం పడుతుంది. దీనిలో చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుందండి మనకి. చిల్డ్రన్ బెడ్రూమ్ చూపించాను. ప్రజెంట్ వచ్చి మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చామండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి ఎంత పెద్దగా ఇచ్చాడో. చాలా పెద్దగా ఉందండి మాస్టర్ బెడ్రూమ్ కూడా. మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చారండి మనకి. ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారండి మనకి. చూడండి వర్క్ కూడా చాలా బాగుంది. ఎంత మంచి. దీనికి వచ్చేసి ఇది ఇక్కడ ఒక బాత్రూమ్ ఇచ్చాడు. వచ్చేసి మనకి వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. ఇది వెస్ట్రన్ బాత్రూమ్. ప్లంబర్ వర్క్ కూడా చాలా మట్టుకు అయిపోయిందండి. ఎలక్ట్రీషియన్ వర్క్ కూడా చాలా మట్టుకు అయిపోయిందండి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను. మాస్టర్ బెడ్రూమ్ చూపించాను, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను, హాల్ కమ్ డైనింగ్ హాల్ చూపించాను, కిచెన్ కూడా చూపించానండి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి మీకు చూపించేంత వరకు. అది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి కామన్ బాత్రూమ్ అని బయట ఇచ్చారు. ఇది వచ్చేసి ఇండియన్ బాత్రూమ్ వస్తుంది మనకి. ఇది ఇండియన్ బాత్రూమ్ వస్తుంది. ఇప్పుడు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే ముందు ఒక చిన్న ఇక్కడ చూడండి ఎంత బాగుందో. స్టెప్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయండి మనకి. మొత్తం గ్రానైట్ వర్క్ ఇచ్చారు. స్టెప్స్ కూడా వర్క్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కావాలంటే వీళ్ళు అంత మంచి వర్క్ కూడా ఇచ్చారు ఇక్కడ. చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్తో, ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారు. చూడండి ఫస్ట్ ఫ్లోర్ కూడా ఎంత బాగుందో. మంచి కన్స్ట్రక్షన్ అండి మనకి. ఫాల్స్ ఏమంటారు, ఇది గ్రానైట్ వర్క్. ఇక్కడ వరండా, అక్కడ బ్యాక్ సైడ్ ఒక వాష్రూమ్ కూడా ఇచ్చాడు ఇక్కడ. ఇది వచ్చేసి ఇంకొక వాష్రూమ్ అండి. ఇక్కడ మన కామన్ వాష్రూమ్ అండి మనకి. ఇది ఇండియన్ వాష్రూమ్ వస్తుంది ఇక్కడ. ఇదంతా మనకి బాల్కనీ ఏరియాలో ఉన్నామండి ప్రజెంట్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి మనం. ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతున్నాం. ఫస్ట్ ఫ్లోర్కి ఎంటర్ అయ్యే ముందు మెయిన్ ఎంట్రన్స్లో మనకి టైల్స్ వర్క్ ఇచ్చారు. మంచిగా టైల్స్ వర్క్ ఇచ్చారు. అది కాక పీవీసీ వాళ్ళది ఫాల్ సీలింగ్ కూడా వేశారు ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో కూడా, మెయిన్ ఎంట్రన్స్లోనే. చూడండి వర్క్ కూడా చాలా బాగుందండి మనకి. ఎంత మంచి డీసెంట్ వర్క్ ఇచ్చారంటే చాలా మంచి డీసెంట్ వర్క్ ఇచ్చారు. ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి. మెయిన్ ఎంట్రన్స్ మనకి డోర్స్ కూడా చాలా బాగున్నాయండి మనకి. ఇదంతా డోర్ అండి, మెయిన్ డోర్ అండి మనకి. ఫస్ట్ ఫ్లోర్లో డోర్స్ కూడా చాలా మంచిగా వేసాడు. మంచి యూపీ మనకి ఏమంటారు గ్రిల్స్ కూడా పెట్టారు. డోర్స్ కూడా చాలా మంచి నీట్గా డోర్స్ వేసారండి వీళ్ళు. చాలా బాగుంది. ప్రజెంట్ వచ్చి మనం హాల్లో ఉన్నామండి. ఇదంతా హాల్ వర్క్ అంటే మీరు చూసేది హాల్ వర్క్. హాల్లో చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ ఎంత మంచి నీట్గా ఇచ్చాడో. చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు వీళ్ళు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. మంచి డీసెంట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారు. వర్క్లో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి నీట్ డీసెంట్ కన్స్ట్రక్షన్తో ఇచ్చారండి మనకి. ఎంత హాల్ వర్క్ అండి మీరు చూసేది. హాల్లో ఉన్నాం ప్రజెంట్ వచ్చేసి. చూడండి వర్క్ కూడా ఎంత మంచి నీట్గా. ప్రతి ఒక్క విండోకి గ్రానైట్ వర్క్ అని చెప్పాం కండి. ప్రతి ఒక్క విండో అండి మనం చూసేది. ప్రతి ఒక్క విండోకి గ్రానైట్ వర్క్ ఇచ్చారు. మంచి గ్రిల్స్ కూడా ఇచ్చారు. అన్నీ చాలా బాగున్నాయండి మనకి. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్తో ఎంత మంచిగా ఇచ్చాడు చూడండి. ఇదంతా మనకి చూసేంత హాల్ వర్క్ అండి. ప్రజెంట్ వచ్చేసి హాల్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు మనకి. చాలా పెద్ద హాల్ వచ్చిందండి మనకి ప్లేస్ కూడా. నెక్స్ట్ వచ్చేసి దీని ఆపోజిట్లో మనకి
డైనింగ్ హాల్ కమ్ ఓపెన్ కిచెన్ అండి. ఈ పక్కనే మనకి పూజ గది అండి. ఇదంతా పూజ గది కూడా ఇచ్చాడు, చాలా బాగుంది. పూజ గది కూడా చాలా పెద్దగా ఇచ్చారండి వీళ్ళు వచ్చేసి పూజ గది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ చూడండి ఎంత మంచి ఎల్ షేప్లో వచ్చింది చూడండి ఓపెన్ కిచెన్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఓపెన్ కిచెన్ కమ్ డైనింగ్ హాల్ ఇక్కడ పెట్టుకోవచ్చు అండి. ఇదంతా డైనింగ్ హాల్ వస్తుంది. ఇక్కడ ఒక చిన్న ఆర్చ్ మన హుడ్ వర్క్ చేయించుకుంటే అక్కడ డైనింగ్ హాల్ కమ్ కిచెన్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి దీని ఆపోజిట్లోనే దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇది కూడా గ్రానైట్ వర్క్. ఇక్కడ కూడా మనకి వాష్ ఏరియా అండి. ఇదంతా మనకి వాష్ ఏరియా ఇచ్చారు. ఇక్కడంతా వాష్ ఏరియా ఇచ్చారండి. ఇది వాష్ ఏరియా ప్లేస్ మొత్తం వచ్చేసి ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఉంది మనకి. ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారు. ఇక్కడ లొకేషన్ విధంగా కూడా ఇంత మంచి నీట్ లొకేషన్లో ఇచ్చారు. హౌస్ వచ్చేసి చాలా బాగుంది. ఇది వచ్చేసి అయిపోయిందండి. ఇక్కడ కిచెన్ చూపించాను, డైనింగ్ హాల్ చూపించాను, వాష్ ఏరియా చూపించాను, హాల్ చూపించాను, పూజ గది కూడా చూపించాను. నెక్స్ట్ వచ్చేసి 3 బెడ్రూమ్స్ చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక బెడ్రూమ్ ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ ఒక బెడ్రూమ్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చాడు. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చాడు. టోటల్లీ 3 BHK. 2 బెడ్రూమ్స్కి ఏమో అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. ఒక బెడ్రూమ్కి వచ్చేసి ఇక్కడ బయట కామన్. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ పెట్టుకుందాం. ఇది గెస్ట్ బెడ్రూమ్ అన్నా మాస్టర్ బెడ్రూమ్ అన్నా మీ ఇష్టం. 3 BHK అయితే నేను చూపిస్తాను. ఇది ఒక బెడ్రూమ్ అండి. ఫస్ట్ బెడ్రూమ్లోకి వచ్చాను నేను. ఈ ఫస్ట్ బెడ్రూమ్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి. ఫాల్ సీలింగ్ వర్క్ అయిపోయింది. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చూడండి, మీకే అర్థమవుతుంది. చాలా మంచి కన్స్ట్రక్షన్ అండి. మనకి ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. మనకు వచ్చేసి చాలా బాగుంటుంది వర్క్ కూడా. బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడండి మనకి. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు. నేను ఇంకా బెడ్రూమ్ సైజ్ అని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కనుక్కొని. ఇది వచ్చేసి నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్లోకి వచ్చానండి. ఇది సెకండ్ బెడ్రూమ్. దీనికి విత్ అటాచ్ బాత్రూమ్ అండి. ఇది విత్ అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. దీంట్లో ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు వీళ్ళు కూడా. దీంట్లో కూడా కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ మెయింటైన్ చేశారండి. మనకు వచ్చేసి చాలా బాగుంటుంది కన్స్ట్రక్షన్ వర్క్. చూడండి వర్క్ కూడా చాలా బాగుంది. అది కాకుండా బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా మంచి నీట్ సైజెస్ ఉన్నాయండి మనకి. చూడండి సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు. ఇక్కడ బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగున్నాయి. దీనికి అటాచ్ బాత్రూమ్. ఇది వచ్చేసి వెస్ట్రన్ బాత్రూమ్ వచ్చిందండి. వెస్ట్రన్ బాత్రూమ్ ఇచ్చాడు, పెద్దగానే ఇచ్చాడు వెస్ట్రన్ బాత్రూమ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి దీని ఆపోజిట్లోనే ఇంకొక బెడ్రూమ్ ఇచ్చాడు. ఇది ఇంకొక బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్లో కూడా చూడండి మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. చూడండి ఎంత మంచి కన్స్ట్రక్షన్. దీనికి కూడా అటాచ్ బాత్రూమ్ వచ్చింది. ఇక్కడ వెస్ట్రన్ బాత్రూమ్ వచ్చిందండి మనకి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్. బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి మనకి. ఇది బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి సేమ్. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మీరు చూసింది ఇది వచ్చేసి 3 BHK చూపించాను. 3 బెడ్రూమ్స్ చూపించాను. హాల్ కమ్ డైనింగ్ హాల్ కూడా చూపించాను. కిచెన్ చూపించాను, పూజ గది చూపించాను. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్లో వ్యూ చూపిస్తాను మీకు. వచ్చేసి చూద్దాము ఫస్ట్ ఫ్లోర్ వ్యూ ఇద్దాం ఇప్పుడు. టెరెస్ పైకి వెళ్తున్నామండి. టెరెస్ పైన వ్యూ చూపిస్తాను మీకు. వచ్చేసి టెరెస్ పైన వ్యూ చూపిస్తాను నేను. వచ్చేసి టెరెస్ పైకి వచ్చేసానండి నేను. టెరెస్ పైన ఉన్నానండి నేను. వచ్చేసి టెరెస్ పైన వ్యూ అండి. టెరెస్ పైన ఆల్రెడీ మీకు 2 ట్యాంకులు పెట్టాడు ఇక్కడ. ఒకటి మంజర వాటర్కి, ఒకటి బోర్ కనెక్షన్ వాటర్కి అండి. చూడండి మనకి విత్ పిల్లర్ కన్స్ట్రక్షన్ అండి. మనకి లొకేషన్ కూడా చూడండి, మీకే అర్థమవుతుంది. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్, షాపింగ్ కాంప్లెక్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. మనకి హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి 197 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న. డైమెన్షన్ వచ్చేసి 36 రోడ్ ఫేసింగ్. లోపలికి వచ్చేసి 49.6 అండి మనకి. ఇంటి ముందు 30 feet రోడ్, G+1, కింద 2 BHK, పైన 3 BHK విత్ ఫుల్ LRS పేడ్ పర్మిషన్తో సహా ఉందండి మనకి. మున్సిపల్ పర్మిషన్. దీనికి FTPL బఫర్ జోన్ అలాంటి ఏం లేవండి, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. టోటల్ SFT వచ్చి 3,400 SFT. ప్రైస్ వచ్చేసి 2,10,00,000 చెప్తున్నాను అండి. స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను. నాకు ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.